అందరికీ నమస్తే. నేను హైడ్రాకు ఒక పెద్ద పని అప్పగించబోతున్నా. ఈ మధ్య హైడ్రా పేరుతో నోటీసులు లేకుండా కోర్టులు విచారణలు ఏమీ లేకుండా డైరెక్ట్గా పోయి కూలగొడుతున్నారు కదా. చెరువులో కట్టిండ్రు, ఎఫ్టీఎల్లో కట్టిండ్రు, బఫర్లో కట్టిండ్రని సామాన్య జనాలే కూలగొడుతున్నారు. కానీ పొలిటీషియన్స్ ఎవరి టచ్ చేయట్లేదు. అందుకే నేను ఫీల్డ్లోకి వచ్చిన. నేను రంగనాథ్ గారికి ఒక ప్రధానమైన వర్క్ చూపించబోతున్నా. నిజానికి హైడ్రాకు కోరలు ఉంటే, హైడ్రాకు పవర్స్ ఉంటే ఇప్పుడు నేను చూపించేది కూలగొట్టాలి, ఇమ్మీడియట్గా కూలగొట్టాలి. ఎందుకంటే అది మొత్తం వాళ్ళు కట్టింది ఎఫ్టీఎల్లో, కనీసం బఫర్ కూడా కాదు. నేను ఉన్నది కరెక్ట్గా ఉమాయ్ సార్ బ్యాక్ సైడ్ ఉన్నా. నా వెనక కనిపించే అన్ని ఫామ్ హౌస్లే చెప్తావు, ఎవరు ఫామ్ హౌస్లు కనిపిస్తున్నాయి కదా, మనకు వాటర్ కనిపిస్తున్నాయి. ఇప్పుడు కూడా వాన అరకూర పడ్డా కూడా మనకి ఉమాయ్ సార్లో ఇంకా వాటర్ కనిపిస్తున్నాయి. వాటర్ ఇంకా ఉన్నాయి. గట్టి వాన కనుక పడితే ఆ వాటర్ ఇంకా వెనకపోతాయి. నేను కరెక్ట్గా ఏడున్నంటే ఇంకో ఈయనే ఉన్నా. ఇది ఎఫ్టీఎల్, ఇది ఎఫ్టీఎల్ రాయి. ఎఫ్టీఎల్ అంటే ఫుల్ ట్యాంక్ లెవెల్, మంచిగా కూర్చోవచ్చు. ఫుల్ ట్యాంక్ లెవెల్ అంటే ఎప్పుడైతే 1760 అడుగులు ఫీట్స్ నీళ్ళు వస్తాయో హిమాయత్ సాగర్లో, నీళ్ళు ఇక్కడ దాకా వస్తాయి. ఈ ఫుల్ ట్యాంక్ లెవెల్ అంటారు దీన్ని. అక్కడ వచ్చినప్పుడు అక్కడ ఫుల్ నీళ్ళు ఉన్నప్పుడు, 1760 ఫీట్లు నీళ్ళు ఉన్నప్పుడు దాని బ్యాక్ వాటర్ ఇక్కడ దాకా వస్తుంది. దాని తర్వాత ఇంకొక 30 మీటర్లు, ఆల్మోస్ట్ 100 ఫీట్లు బఫర్ ఉంటుంది. మళ్ళీ ప్రతి చెరువుకు అది ఉంటుంది బఫర్ అనేది. అయితే ఇక్కడ నేనున్నది ఫుల్ ట్యాంక్ లెవెల్. ఇంకా ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం. ఇక్కడ చూద్దాం, పెద్ద పెద్ద ఫామ్ హౌస్లు కనిపిస్తాయి మనకు. ఈ ఫామ్ హౌస్లు ఎవరో కూడా నీకు మళ్ళీ చెప్తాను నేను. అంతకన్నా ముందు ఆ ఎట్లా ఉన్నాయి, ఎఫ్టీఎల్ ఎక్కడ దాకా ఉందని. నేను ఎఫ్టీఎల్ ఈ సందు లోపల ఉంటుంది. ఇది అన్కట్టెడ్ వీడియో, మీరు ఎక్కడ ఎడిటింగ్ లేని వీడియో ఇది. మీరు ఖచ్చితంగా చూసే వాళ్ళు గమనించవచ్చు. ఎక్కడ కటింగ్ లేకుండా చేసిన వీడియో. అంటే అంత పర్టికులర్గా మీకు చూపించే ప్రయత్నం ఇది. ఒక రాయి, దీనికి ఇక్కడ ఎఫ్టీఎల్ ఉందో ఆ ఎఫ్టీఎల్ లైను ప్రతి బార్డర్లో ఉంటుంది. ఇక్కడ హిమాయత్ సాగర్ బార్డర్ మొత్తం ఆ ఎఫ్టీఎల్ లైన్స్ ఉంటాయి. ఎప్పుడైనా అది మొత్తం నిండినప్పుడు, హిమాయత్ సాగర్ మొత్తం నిండినప్పుడు బ్యాక్ వాటర్ అక్కడ దాకా వస్తాయి. ఫుల్ ట్యాంక్ లెవెల్ అనేది ప్రతి చెరువుకు ఉంటుంది. ఈ చెరువు కూడా ఉంది. మీకు చూపిస్తున్నది ఆ వైట్ కలర్ రాయి. అక్కడున్న రాయి అదే, అక్కడ కనిపిస్తున్న రాయి. ఇక్కడ నుంచి అక్కడికి, తర్వాత ఆ రాయి అక్కడ కూడా ఉంటుంది. ఇవన్నీ చూసిన తర్వాత ఇక్కడ ఖాళీ ప్లేస్ ఉంది కదా. ఫస్ట్ మీకు ఖాళీ ప్లేస్ గురించి చెప్తా, తర్వాత అవతల ఉన్న అందమైన ఫామ్ హౌస్ల గురించి కూడా చెప్తా. ఫామ్ హౌస్ల వెనక స్టోరీ కూడా మీకు చెప్తాను నేను. ఇక్కడ కనిపిస్తున్న ఈ మట్టి పోసినంతా కూడా సంధ్యా శ్రీధర్ అంటే మీకు అందరికి ఐడియా ఉండొచ్చు. చాలా కాంట్రవర్సీస్లో ఆయన పేరు చాలామంది వినే ఉంటారు. సంధ్యా శ్రీధర్ అంటారు ఆయనను. సంధ్యా కన్వెన్షన్ శ్రీధర్ ఆయన. సంధ్యా కన్వెన్షన్ శ్రీధర్కి సంబంధించిన ఇదొక, ఎక్కడ ఏం కట్టలే, కన్స్ట్రక్షన్ లేదు, మొత్తం ఖాళీ ప్లేస్ ఉంది. మొత్తం మట్టి పోసి పెట్టిండు. ఇంకా ఇయ్యాలనో రేపో కట్టేటట్టున్నాడు. ఇదంతా కూడా 311 జీవోలో కూడా వస్తుంది. తర్వాత మీకు మెయిన్ ఇక్కడ ఏం చెప్పబోతున్నా అనే విషయాన్ని చెప్తున్నా. మనకు బ్లాక్ కోటెడ్గా కనిపిస్తున్న అది ఉంది కదా, అది ఒక ఫామ్ హౌస్. దాని తర్వాత దాని వెనుక కనిపిస్తున్న ఆ పెంకులు ఉన్నాయి కదా, ఆ పెంకులు కూడా ఒక ఫామ్ హౌస్. బహుశా ఆ ఫామ్ హౌస్ అంతా కలిసి ఒక 20 ఎకరాలు ఉంటాయి. 10 ఎకరాలు. ఆ రెండు ఒక అన్నదమ్ములై. ఎవరు తెలుసా అన్నదమ్ములు? పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి సంబంధించిన ఫామ్ హౌస్ 10 ఎకర్స్ ఫామ్ హౌస్ అక్కడ కనిపిస్తుంది. ఓకే, ఆ రెండు ఫామ్ హౌజులు కలిసి 10 ఎకర్స్, రెండు ఫామ్ హౌజులు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిదేమో వెనక పెంకులు కనిపిస్తున్నాయి కదా, ఆ పెంకులది మొత్తం కన్స్ట్రక్ట్ చేసుకొని ఉంది ఆల్రెడీ. బహుశా మంత్రి శ్రీనివాస్ రెడ్డి గారు ఇప్పుడు ఆ ఫామ్ హౌస్లో ఉన్నారని చెప్తున్నారు. ఇక్కడ ఉన్న వాళ్ళు లోపలికి వెళ్ళే అవకాశం లేదు. బట్ ఆ గేట్ దగ్గర కూడా పోయి చూపిస్తాను మీకు నేను. అక్కడ మంత్రి శ్రీనివాస్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి సంబంధించిన ఫామ్ హౌస్ ఇది. వాళ్ళ బ్రదర్ ఉపేందర్ ప్రసాద్, వాళ్ళ తమ్ముడు ప్రసాద్ ప్లస్ సుధాకర్ రెడ్డి అంట వాళ్ళ అన్న, వాళ్ళిద్దరికి సంబంధించిన ఫామ్ హౌస్ ఇది. రెండు కలిపి 10 ఎకరాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ ఎఫ్టీఎల్ రాళ్ళు చూసిన తర్వాత ఎఫ్టీఎల్లో ఉన్నాయి మ్యాక్సిమం. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి సంబంధించిన మొత్తం ఫామ్ హౌస్ ఎఫ్టీఎల్లో ఉంది. ఫుల్ ట్యాంక్ లెవెల్లో ఉంది. నీళ్లు పైకి రాకుండా మొత్తం ఇట్లా ఎత్తుగడేసి మొత్తం చెరువులనే, మొత్తం ఈ హిమాయత్ సాగర్ చెరువులోనే బ్యాక్ సైడ్ మొత్తం కూడా ఇట్లా మట్టి పోసి, హైట్ మట్టి పోసి ఆ మట్టిలో మొత్తం కట్టేసినారు. ఆల్మోస్ట్ ఇది ఇప్పుడు కట్టింది కాదు, చాలా సంవత్సరాల క్రితమే కట్టినట్టుగా కనిపిస్తుంది. దాదాపు ఒక 3-4 సంవత్సరాలు అయిందని చెప్తున్నారు కట్టి. ఇక్కడ ఉన్న వాళ్ళు చెప్తున్నారు కొంతమంది. ఒక 3-4 ఇయర్స్ నుంచి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆయన రెస్ట్ కావాల్సినప్పుడల్లా ఈ ఫామ్ హౌస్కే వస్తున్నాడు. ఆయనదే ఫామ్ హౌస్. వాళ్ళ తమ్ముంది మొన్నటిదాకా ఎంపీ టికెట్ అడిగింది కదా, ఖమ్మం ఎంపీ టికెట్ వాళ్ళ తమ్ముని కోసం అడిగిన ప్రసాద్ అని. ఆ ప్రసాద్కి సంబంధించిన ఫామ్ హౌస్ ముందర కనిపించేది. రెండు కూడా చాలా నైస్గా స్టైల్గా కనిపిస్తున్నాయి కదా. ఆ ఫామ్ హౌస్లు మొత్తం వాళ్ళ కుటుంబానికి సంబంధించినవి. ఇప్పుడు హైడ్రా చేయాల్సిన పని ఏంది? ఇప్పుడు నిన్న మొన్న ఏం చెప్పిన వాళ్ళు, ఎఫ్టీఎల్లో ఉన్నాయి, బఫర్లో ఉన్నాయి, మొత్తం కూడా కూలగొట్టేస్తామని చెప్పారు కదా. హైడ్రా చేయాల్సిన పని ఇది. పేదల లేకపోతే ఎవరో అనామకుల సంబంధించిన కూలగొట్టడం కాదు. ఇట్లాంటి కూలగొడితే భవిష్యత్తులో మళ్ళీ ఏ రాజకీయ నాయకుడు కూడా ఎఫ్టీఎల్లో బఫర్లో ఏలు పెట్టకుండా ఉంటాడు.
ఇప్పుడు ఎఫ్టీఎల్ అనేవి ఉన్నాయి, ఇంకా బఫర్ అనేది వేరు. ఎఫ్టీఎల్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ బఫర్ స్టార్ట్ అవుతుంది 30 మీటర్స్ 100 ఫీట్లు. అది ఇప్పుడు వీళ్ళు మొత్తం కట్టింది ఆల్మోస్ట్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఫామ్ హౌస్ మొత్తం 99-100% మొత్తం కూడా ఎఫ్టీఎల్లో ఉన్నట్టుగా కనిపిస్తుంది. అటు సైడ్ కూడా సేమ్ మనం చూపించిన ఇప్పటిదాకా రాళ్ళు ఉన్నాయి కదా, అట్లాంటి రాళ్ళే కనిపిస్తాయి. ప్లస్ ఇక్కడ పొంగులేటి శ్రీనివాసరెడ్డి వాళ్ళ తమ్ముంది కొద్దిగా ముందు కట్టిండ్రు, ఆల్మోస్ట్ అది కూడా 50% అబో ఎఫ్టీఎల్లో ఉంది, మిగతా అంతా కూడా బఫర్లో ఉంది. కాబట్టి ఇప్పుడు రంగనాథ్ గారు చేయాల్సిన పని ఏంటంటే ఈ సామాన్య జనాల మీద మీ ప్రతాపం కాదు, ఇట్లాంటి ఫామ్ హౌజులు గండిపేట వెనకాల చాలామంది పొలిటీషియన్ ఫామ్ హౌజులు ఉన్నాయి, నేను అవి కూడా చూపిస్తా. ఈ ఫామ్ హౌజ్ల మీద దాడులు చేయాలి, ఈ ఫామ్ హౌజ్లను కూలగొట్టాలి. అప్పుడు రంగనాథ్ గారికి రేవంత్ రెడ్డి గారు ఫుల్ పవర్స్ ఇచ్చినట్టు. లేకపోతే దీని వెనక ఏదో మతలబు ఉన్నట్టుగానే భావించాల్సి ఉంటుంది. ముందు ఈ ఫామ్ హౌజ్ల మీద కాన్సన్ట్రేషన్ చేయండి. మీ జేసీబీలు తర్వాత ఇంకా ఏమేమి పంపిస్తారో హిటాచీలు ముందు ఈ ఫామ్ హౌజ్ల మీదకి పంపండి. ఈ ఫామ్ హౌజ్ల మీదకి పంపి ఈ ఫామ్ హౌజ్లు కూలగొడితే అప్పుడు జనాలకు మంచి సంకేతం పోతుంది. అగో చూసినరా, మంత్రి ఫామ్ హౌస్ కూడా కూలగొట్టిండ్రు, మంత్రి తమ్ముని ఫామ్ హౌస్ కూడా కూలగొట్టిండ్రు. ఇది రేవంత్ రెడ్డి పవర్ అంటే, ఇది హైడ్రా పవర్ అంటే అని రంగనాథ్ గారు కూడా మంచి పేరు వచ్చే అవకాశం ఉంటుంది. రంగనాథ్ గారు ముందు చూపించాల్సింది మంత్రి శ్రీనివాసరెడ్డి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఫామ్ హౌస్ కూలగొట్టాలి. తర్వాత వాళ్ళ తమ్ముని ప్రసాద్కి సంబంధించిన ఫామ్ హౌస్ ముందర ఉంది. ఈ రెండు కూలగొట్టేయాల ముందు ఈ రెండు ఎఫ్టీఎల్లో ఉన్నాయి. హిమాయత్ సాగర్ కూడా చాలా నేచురల్ చెరువు. హిమాయత్ సాగర్ ఎవరు తవ్వింది కాదు, ఎవరు తయారు చేసింది కాదు. హిమాయత్ సాగర్ చెరువు నేచురల్గా ఏర్పాటైంది. ఈ ప్రకృతిలో మనకిచ్చిన తెలంగాణకి ఇచ్చిన ప్రకృతి ఇచ్చిన చెరువు. ఈ చెరువు బాగుంటేనే హైదరాబాద్ జనమంతా కూడా బాగుంటారు. కానీ ఈ చెరువు ఇంకా మీకు ఇంకొకటి చెప్పాలి, విచిత్రం చూపిస్తాను మీకు నేను. అక్కడ కనిపిస్తుంది చూడు, అది తోట. ఆ వెనక కనిపించేదంతా కూడా తోట, అది మామిడి తోట. మామిడి తోట ఎందుకు ఉంది, ఎవరిది అంటే అది శ్రీధర్ వాళ్ళది. ఏ శ్రీధరు, ఈ సంధ్య కన్వెన్షన్ సంబంధించిన శ్రీధర్ వాళ్ళదంట. అక్కడున్న మామిడి చెట్లు, ఆ మామిడి తోట అంతా కూడా. అసలు ఎఫ్టీఎల్లో మామిడి తోట లేడేమైంది అంటే చెరువులో మామిడి తోట పెట్టుకున్నాడు ఆయన. ఇప్పుడు మామూలుగా మన ఊళ్ళో చెరువు దగ్గర కూడా మనం పంటలు వేస్తాం. ఎట్లేస్తాం, నీళ్ళు వచ్చినాయంటే మొత్తం పీక్కొని వెళ్ళిపోవాలి. నీళ్ళు రానప్పుడు ఆయన తీసుకొని ఏదో ఒకటి పల్లి చెట్టు చేనో లేకపోతే ఇంకేదో అప్పటికాడికి మందం వేసుకోవాలి. దాని మీద హక్కులు ఉండవు, ఏముండవు. కేవలం ఆ పంట పండించుకోవాలి, నీళ్ళు రాగానే వెళ్ళిపోవాలి. కానీ అట్లా కాదు, పర్మనెంట్గా అక్కడ మొత్తం కూడా తోటనే వేసేసింది. నాకు తెలిసి ఆ చెట్ల వయసు అదంతా చూస్తుంటే వీళ్ళ కబ్జాలో బహుశా ఈ ఎఫ్టీఎల్ లెవెల్ మొత్తం కూడా ఈ సంధ్యా శ్రీధర్ వాళ్ళ కబ్జాలో దాదాపు ఇది ఒక 10-15 ఏళ్ళకెళ్ళి ఉన్నట్టుగా చాలా క్లియర్గా కనబడుతుంది. ఇక మెయిన్గా ఇది 111 జీవో కూడా వస్తుంది. 111 జీవోలో కన్స్ట్రక్షన్స్ ఏమి ఉండకూడదు. 111 జీవోలో కేవలం 10% ల్యాండ్లో 10% మాత్రమే పర్మనెంట్ కన్స్ట్రక్షన్స్ ఉండాలి, మిగతా అంతా కూడా గ్రీనరీ కింద వదిలేయాలి. కనీసం ఇట్లా ఉంది చూసినా, గోడ కట్టింది చూసినావా, మొత్తం పెద్ద చెంచల్గూడ జైలుకు చెర్లపల్లి జైలు కట్టినాడు, గోడలు కట్టినరు. ఈ గోడలు కూడా కట్టకూడదు. ఎందుకంటే ఇదంతా ఈ వాటర్ ఇక్కడ పడ్డ వాటర్ అంతా కూడా మళ్ళీ పోయి హిమాయత్ సాగర్లో కలవాలి. ఇదంతా కూడా క్యాచ్మెంట్ ఏరియా అంటారు దీన్ని. నీళ్లు ఎక్కడ పడ్డా కూడా చక్కగా పోయి చెరువులో కలవాలి. కాబట్టి ఇప్పుడు నీళ్ళు ఎడికెళ్ళి వస్తాయి. ఇప్పుడు ఆ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఫామ్ హౌస్ కానో లేకపోతే వాళ్ళ తమ్ముని ఫామ్ హౌస్లో పడే నీళ్ళు వస్తాయా? ఆ లోపల డ్రైనేజీ పెట్టేసి నాకు తెలిసి డ్రైనేజీలో కలిపేసి ఉంటారు. అది డ్రైనేజీలో పోతాయి, చెరువులకి ఎట్లా వస్తాయి? చెరువులకు రావు. మీకు ఇంకా చూడాలి, ఇగో ఈ కాలువలా కనిపిస్తుంది కదా లొంత, ఈ లొంత ఏంది తెలుసా? దానిలో భాగమే హిమాయత్ సాగర్ బ్యాక్ సైడ్ ఉన్న లొంత. ఇది పూడవలేదు, అక్కడ పూడ్చిర్రు, అంతే తేడా. అంటే మొత్తం ఇక్కడ నుంచి సంధ్యా శ్రీధర్ వాళ్ళు పూడ్చిన దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే అవతల పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొంగులేటి వాళ్ళ తమ్ముడు ప్రసాద్ రెడ్డి వాళ్ళంతా పూడ్చి హైట్ లేపి అక్కడ ఫామ్ హౌస్లు కట్టుకున్నట్టుగా చాలా క్లియర్గా కనబడుతుంది. మనం గుంతకాడనే ఉండి మాట్లాడుతాం. ఈ గుంత అంతా కూడా ఈ లెవెల్ ఉండాలి, యాక్చువల్గా అదంతా కూడా ఈ లెవెల్ ఉండాలి. ఎందుకంటే ఇది చెరువు బ్యాక్ సైడ్ ఒరిజినాలిటీ ఇది. ఈ ఒరిజినాలిటీ అక్కడ ఉండాలి. కానీ అక్కడ మొత్తం మట్టి పోసి ఊడ్చిండ్రు, అవతల పక్కన మొత్తం కట్టేసుకున్నారు. కాబట్టి రంగనాథ్ గారు హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు ముందు ఆయన హిటాచీలు, జేసీబీలు, ఇంకా ఆయన దగ్గర ఏమేమి సామాన్లు ఉన్నాయో, మిషన్లు ఉన్నాయో అవన్నీ తీసుకొని డైరెక్ట్గా ఈడికి వస్తే కరెక్ట్గా ఈ చెరువును రక్షించిన వాళ్ళు అవుతారు. ఉత్తగా రాజకీయాల కోసమో లేకపోతే మీడియాల హైప్ కోసమో లేకపోతే ఇంకా దేనికోసమో కేవలం సామాన్య జనాల మీద పడడం కాదు, ముందు ఇట్లాంటి దాని మీద కాన్సన్ట్రేషన్ చేయాల్సిన అవసరం ఉంది. లేకపోతే మనకు ఆ చెరువు కనిపిస్తుంది కదా హిమాయత్ సాగర్ చెరువు, ఇది ఇంకా మొత్తం ఇట్లా మన్నేసి పూడ్చుకుంటూ పోతారని కూడా నాకు తెలిసి. ఎందుకంటే ఇప్పుడు మనం మొన్న రీసెంట్గా సంధ్యా శ్రీధర్ వాళ్ళు వేసిన ఆ మట్టిని అంతా చూసి మాకు అక్కడ దాకా ఉంది మట్టి, అక్కడ దాకా కనిపిస్తుంది, అక్కడ దాకా మట్టి కనిపిస్తుంది మనకు. ఇంకా మెల్లగా అవతల ఆల్రెడీ మామిడి తోట పెట్టుకున్నారు, అవతల ఇంకేదో పూడ్చిండ్రు చూసినారు. ఆ మామిడి తోట కాడ పెద్ద మట్టి పోసి మట్టి మొత్తం పూడ్చేసినారు. ఇప్పుడు ఇక్కడ కనిపిస్తుంది కదా కింద, ఈ లెవెల్ ఉండాల్సింది ఆ లెవెల్ అయిపోయింది. ఎందుకు అయిపోయింది అట్లా అంటే మట్టి పోసి ఆ లెవెల్ చేసినారు. కాబట్టి ముందు హైడ్రా వాళ్ళు ఏం చేస్తారంటే ముందు ఇటుకి రావాలి, ఈ ఫామ్ హౌస్లు ఏమున్నాయి కూలగొట్టాలి. ఈ ఫామ్ హౌస్లు కూలగొడితే అప్పుడు మీ పనికి కరెక్ట్గా పర్ఫెక్ట్గా జనం కూడా ప్రశంసించే అవకాశం ఉంటుంది.
లేకపోతే ఓన్లీ సామాన్య జనాలను టార్గెట్ చేసి సామాన్య జనాలు ఎఫ్టీఏలో కట్టిరని సామాన్య జనాలు ఏదో చేసిరని ఇప్పుడు 111లో ఉన్నాయి. ఏం పర్మిషన్ ఉంటుంది 111లో కన్స్ట్రక్షన్కి? 111లో కన్స్ట్రక్షన్ చేయకూడదు. 111లో కన్స్ట్రక్షన్ చేయకూడదు. మరి ఎవరి పేరు చెప్పి 111లో కన్స్ట్రక్షన్ చేసిండ్రు? ఇప్పుడు ఎవరి పేరు చెప్పుకొని ఇక్కడ ఉంటున్నారు? అయితే మంత్రి అయితే ఉండొచ్చు, మంత్రి వాళ్ళ తమ్ముడు అయితే ఉండొచ్చు 111లో, మంత్రి వాళ్ళ తమ్ముడు అయితే ఫామ్ హౌస్ కట్టొచ్చు, మంత్రి అయితే ఫామ్ హౌస్ కట్టొచ్చు. సామాన్యులు మాత్రం ఏది చిన్న గుడిసె కూడా వేసుకోవద్దు 111లో, అంతే కదా? సామాన్యులు అయితే ఎక్కడ చిన్నది కూడా ఏం కట్టుకోవద్దు. నిన్న మొన్న కూలగొట్టారు కదా చాలా వరకు. మొత్తం అవన్నీ కూడా ఎఫ్టీఎల్ ఉన్నాయని చెప్పారు కదా. ఎక్కడో చిన్న చెరువుల ఎఫ్టీఎల్ ఉంటేనే మీరు కూలగొట్టారు కదా. మరి ఇప్పుడు పెద్ద చెరువు హిమాసాగర్ అంటే తెలియని వాళ్ళు లేడు, దేశంలో మొత్తం తెలుసు. హైదరాబాద్లో హిమాసాగర్ చెరువు అంటే అందరికీ తెలుసు. మళ్ళీ ఈ చెరువు ఎందుకు కట్టినా ఈ ఫామ్ హౌస్ల జోలికి ఎందుకు వస్తలేరు? ఈ ఫామ్ హౌస్లు ఎందుకు కూలగొడతలేరు? ఖచ్చితంగా రంగనాథ్ గారు మీరు స్వయంగా వస్తారో మీరు ఇటాచులను పంపిస్తారో మీ ఇష్టం, కానీ ఆ ఫామ్ హౌస్లు మాత్రం కూలగొడితేనే ప్రజలకు మీ మీద విశ్వాసం కలుగుతుంది. లేకపోతే ఈ హైడ్రా అంతా కూడా డ్రామా లాగానే చెప్పాల్సి వస్తుంది, డ్రామా లాగానే చూడాల్సి వస్తుంది. కాబట్టి ముందు మీరు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఫామ్ హౌస్ పైన వాళ్ళ తమ్ముడి ఫామ్ హౌస్ పైన అటాక్ చేయండి, వాటిని కూలగొట్టండి. అప్పుడు మీ హైడ్రాకు ఒక పవర్ఫుల్ శక్తి ఉన్నట్టుగా అప్పుడు మీరు మిగతా వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోండి. ఎందుకంటే ముందు పెద్దోళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. ముందు ఒక మంత్రి ఫామ్ హౌస్ మీద చర్యలు తీసుకొని కూలగొట్టేసారు అనుకో, పోతుంది, లొల్లిపోతుంది. అప్పుడు సామాన్య జనం కూడా మేము ఎవరు ప్రశ్నించరు. లేకపోతే మీరు ఏదో కక్షపాటు చేస్తున్నారని చెప్పేసి మీ మీద కూడా తప్పుడు ఆరోపణలో లేకపోతే తప్పుడు సంకేతాలు పోతాయి. కాబట్టి ముందు రంగనాథ్ గారికి చేయాల్సిన పని ఇదే. మనం ముందుకు పోదాం, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఫామ్ హౌస్ ముందుకు పోదాం, అక్కడ ఉన్న సిచ్యువేషన్ చూద్దాం. కరెక్ట్గా నేను పొంగులేటి శ్రీనివాసరెడ్డి మినిస్టర్ వాళ్ళ ఫామ్ హౌస్ వాళ్ళకన్నా ముందు వాళ్ళ తమ్ముంది ప్రసాద్ రెడ్డి ఫామ్ హౌస్ ఎంత పెద్ద గోడ కట్టి చూపించగా వెనకనే చూపించిన ఇంతకుముందు మీకు. ఇది ఫ్రంట్కి వెళ్ళి ఎంత పెద్ద దారుణం జరిగింది అనేది చూడండి ఒకసారి మీరు. ఇక్కడ నుంచి నీళ్ళు వస్తాయి వాన పడ్డప్పుడు. హిమాయసాగర్ భవన్కి నీళ్ళు అక్కడి నుంచి ఇక్కడి నుంచి రావాలి కదా, క్యాచ్మెంట్ ఏరియాలో వాడ వాన నీళ్ళని కూడా ఇగో మనకు దాని కిందికి వెళ్ళి వస్తాయి. కిందికి వెళ్ళి వచ్చి దీని కిందికి వెళ్ళి మనం నిలబడం కదా, దీని కిందికి వెళ్ళి పడి ఇగో దీనిలో పోవాలి. యాక్చువల్గా దీనిలో స్టేట్గా ఉండదు, ఎక్కడో మొత్తం మూసి పడేసారు. తర్వాత దీని ఎక్కడో అక్కడిక్కడ టర్న్ చేసిండ్రు, కొద్దిగా చిన్న పిల్ల కాలువ చేసిండ్రు. నిజానికి ఇది ఎంత పెద్దగా ఉంది, ఇంత పెద్ద కాలువను లాస్ట్కు నీళ్ళే లేవు, ఏదో మురుగు నీళ్ళు ఉన్నాయి. యాక్చువల్గా ఈ వానకాలం కాబట్టి ఆడ ఈడ పడ నీళ్ళని కూడా పోయి హిమాయసాగర్లో పడాలి ఈ నీళ్ళని కూడా, కానీ ఇంకేడ పడతాయి. మొత్తం ఫామ్ హౌస్లు అడ్డం కట్టిన తర్వాత ఫామ్ హౌస్లు మొత్తం అడ్డం పెట్టేసి ఇంత పెద్ద పెద్ద గోడలు కట్టిన తర్వాత మనకు ఆడ కనిపిస్తుంది చూడండి, ఒకటి రెడ్ బోర్డు కనిపిస్తుంది, సంధ్యా కన్స్ట్రక్షన్స్ అని. ఇంత ముందు చెప్పిన కదా, వెనక నుంచి చూపించిన మీకు, మట్టి పోసి నింపిర్రు. ముందరికి వెళ్ళి ఇంకా మొత్తం ఆ నుంచి ఈ నుంచి ఆడికి మొత్తం ఇట్లాంటి పెద్ద పెద్ద గోడలు కట్టేసి అడ్డం పెట్టిన తర్వాత హిమాయసాగర్లకు నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి? హిమాయసాగర్ నీళ్ళు క్యాచ్మెంట్ ఏరియా మొత్తం మూసిపడేసినాక, అందుకే ఈ ఫామ్ హౌస్లో హైడ్రా వాళ్ళు ముందు ఈ ఫామ్ హౌస్ల దగ్గర రావాలి. హైడ్రా రంగనాథ్ గారు మీరు ముందు మీ పనితనం ఇక్కడ చూపండి, ఇక్కడ చూపిస్తే మీకు మంచి పేరు వస్తుంది జనాలులా. ఎందుకంటే హిమాయసాగర్ ఇట్లాంటివన్నీ కూడా జనాల ఆస్తి, తెలంగాణ ఆస్తి. ఈ తెలంగాణ ఆస్తిని ధ్వంసం చేసే ప్రయత్నాలు నడుస్తున్నాయి. ఆ ధ్వంసం కాకముందే ఆల్రెడీ ధ్వంసమైనాయి, ఇంకా ధ్వంసం కాకముందే మీరు జాగ్రత్తలు తీసుకోవాలి. మంచి పనితనం హైడ్రా అంటే అంతా వణుకుతున్నారు, మీ వణుకుడు ఏందో ఇక్కడ కూడా చూపించాలి. మనం ముందుకు పోదాం. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వాళ్ళ గేటు అన్నీ కూడా ఉంటాయి. మొత్తం ఒక పెద్ద చెంచల్గూడ జైలు కన్నా అసూడు ఉంది. చెంచల్గూడ జైలు అన్నా కనీసం ఏమన్నా లోపల ఏం జరుగుతుందో లోపల ఏమవుతుందో తెలిసే అవకాశం ఉంటుంది. చెంచల్గూడ జైల్లో చెర్లపల్లి జైలు అంతకన్నా దారుణంగా పెద్ద పెద్ద గోడలు కట్టేసిండ్రు. అసలు 111 జీవోలో ఎవరు పర్మిషన్ ఇచ్చిండ్రు వీళ్ళకి? ఇంత పెద్ద గోడలు కట్టినాక క్యాచ్మెంట్ ఏరియాలకు నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి? ఆ చెరువులు ఎట్లా నిండుతాయి? హిమాయసాగర్ మొత్తం రాను ఎండిపోతుంది ఇట్లా వేస్తే. పెద్ద పెద్ద ఫామ్ హౌస్లు, ఎకరాలు ఫామ్ హౌస్, 1 ఎకరా 2 ఎకరా కాదు, మొత్తం పొంగులేటి శ్రీనివాసరెడ్డి వాళ్ళ తమ్ముంది కలిసి దాదాపు 10 ఎకరాలు ఉందని చెప్తున్నారు. ఇక్కడ స్థానికులు చెప్తున్నారు 10 ఎకరాలు దాకా ఉంది సార్ అని. దాదాపు 3-4 ఏళ్ళకి వెళ్ళి కన్స్ట్రక్షన్ అయిందంట. మరి ఈ ఫామ్ హౌస్ మీదకి ఎందుకు వస్తలేదు హైడ్రా అనేది చాలా ఇంపార్టెంట్ ఇష్యూ. మంత్రి పొంగులేటి ఫామ్ హౌస్ వాళ్ళకి కూలగొడితే తప్ప మీ హైడ్రాకు ఒక కరెక్ట్ చేస్తున్నారు వీళ్ళు, పారదర్శకంగా చేస్తున్నారని చెప్పే అవకాశం అయితే లేదు. నేను నడుచుకుంటూ అయితే వచ్చిన మొత్తానికి ఇంకో చూడండి సామి ఎంత పెద్ద కట్టిరు చూడు, ఎంత పెద్ద ఫామ్ హౌస్ చూడు. ఇంత పెద్ద ఫామ్ హౌస్ రోడ్డు మీద కరెక్ట్ నేను ఇంతకుముందు చూపించింది మీకు వెనక సైడ్ నుంచి చూపించిన, ఇది ఫ్రంట్ సైడ్ నుంచి. ఇది ఎంత 111 ప్లస్ ఎఫ్టీఎల్, డైరెక్ట్ ఎఫ్టీఎల్. మీకు రాళ్ళు చూపించినా కదా, నాకు తెలిసి వీళ్ళు రాళ్ళు మొత్తం పీక్ పాడేసారు, లేకపోతే మూవ్ చేసినారు. ఆ ఎఫ్టీఎల్ రాళ్ళే లేవు ఇప్పుడు. నేను అక్కడ వెనక సైడ్ మాత్రం మీకు రాళ్ళు చూపించగలిగిన, 2 రాళ్ళు చూపించేసిన వైట్ కలర్వి. ఇప్పుడు రాళ్ళు లేవు, మొత్తం వీళ్ళంతా రాళ్ళు మూసేసినట్టున్నారు. బహుశా ఇక్కడ వాచ్మెన్ కూడా కూర్చున్నాడు. ఇక లోపల ఎవరెవరున్నారు మినిస్టర్ ఏమో అడుగుదాం కానీ, అగో ఇక్కడ చూడండి లోపల ఏమవుతుందో చూడండి. లోపల కాలువలు కనిపిస్తున్నాయా? మొత్తం లోపల పని అంతా నడుస్తుంది చూడు. మొత్తం ఇదంతా కూడా ఎఫ్టీఎల్కి సంబంధించిందే. మూస్తుండు, మనం రాగానే డోర్ మూసేస్తుండు. లోపలికి పోతాం అనుకుంటున్నామో, లోపలికి ఏం రామ్లే, కొద్దిగా ఆవు మొత్తం మూసి పడేస్తున్నాడు. ఉన్నారా మీ సారు? ఉన్నాడా వాచ్మెన్? ఏ సార్ మీ సారు? పొంగులేటే
వాళ్ళ తమ్ముంది ఇది ప్రసాద్ రెడ్డి లేదా ఇది పక్కంది పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఉన్నారా మినిస్టర్ ఉన్నారా ఈయన ఉన్న ప్రసాద్ రెడ్డి గారు ఉన్నారా వాళ్ళు ఎప్పుడు వస్తారు వాళ్ళు అప్పుడప్పుడు వచ్చిపోతారు అంతే ఎన్ని ఎకరాలు మొత్తం ఇది తెలియదా ఓకే ఏ ఊరు మీది పరిగి సైడా ఓకే పాపం పరిగి సైడ్ అంట వాచ్మెన్గా జాబ్ చేస్తున్నాడు ఇది వాళ్ళ తమ్ముంది ఎంత పెద్ద గేట్ ఉంది లోపల ఎంత కథ నడుస్తుందో చూసారు కదా ఇంకా మనం నడిస్తే మళ్ళీ అవతల పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మినిస్టర్దే డైరెక్ట్గా మనం ఫామ్ హౌస్ చూడవచ్చు చూద్దాం అది కూడా ఇప్పుడు వాళ్ళ తమ్ముని చూసాం కదా ఇది మినిస్టర్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఫామ్ హౌస్ ఇది ఈ ఫామ్ హౌస్ కరెక్ట్గా మొత్తం ఎఫ్టీఎల్ సేమ్ మనకు ఆ తెల్లరాయలు ఎట్లయితుందో తెల్లరాయలు ఇట్లా ఉన్నాయి క్రాస్ ఎందుకున్నాయంటే మొత్తం అది క్యాచ్మెంట్ ఏరియా కాలువ చూసినాం కదా పెద్ద కాలువ నీళ్ళు పోయే కాలువ మొత్తం మూసి పడేసినారు ఎక్కడక్కడ పెద్ద పెద్ద గోడలు కట్టేసారు సీసీ కెమెరాలు పెట్టుకున్నారు చూస్తారు బహుశా మనల్ని కూడా సీసీ కెమెరాలు పెట్టుకున్నారు ఈ ఫామ్ హౌస్ కాడ అది చూడు ఎంత మంచిగా ఉన్నది ఎంత పెద్ద గేట్ పెట్టినారు అసలు అవతల ఉన్న మనుషులు యువతల ఉన్న మనుషులకు అసలు ఎవరు మనిషి కాదు కదా ఎవరు కనిపించే అవకాశమే లేదు అంత పెద్ద ఫామ్ హౌస్ బ్యూటిఫుల్ ఫామ్ హౌస్ కట్టుకున్నారు ఇదంతా కూడా హిమాయత్ సాగర్ బ్యాక్ సైడ్ మనకు ఈ పక్క కూడా చూడవచ్చు మొత్తం లోపలికి ఇంకా ఏమేమో ఫామ్ హౌస్లు ఉన్నట్టున్నాయి ఇదొక ఫామ్ హౌస్ ఇది क्या वो मिनिस्टर का है ना फार्म हाउस है साहब सर बाहर गए क्या कितने साल से है आप किधर काम अभी मैं तो 2 महीने से हूँ 2 महीने से है हाँ। क्या आते हैं इधर मिनिस्टर हाँ नाइट में आते हैं सुबह को जाते हैं अच्छा इधर रहते हर दिन ये आवास है उनका पर्सनल अच्छा क्यों वो पीछे को वो तालाब है ना मैं सर वो तालाब का पानी आते पता नहीं पीछे को तालाब मैंने देखा देखा आप अंदर नहीं जाते नहीं इसमें अंदर जो तालाब छोटा वाला तालाब बना है वो तो है बाहर इसमें तालाब है तो नहीं मालूम अच्छा फोटो लेना सर मना है फोटो लेने के लिए मना किया है इधर से फोटो కూడా दिया नहीं लेना फोटो नहीं, फोटो लेने के लिए मना किया गया है తెలుగా ఎవరు ఏం పేరే हाँ, ये तो మలేష్ సార్ అరే చూస్తున్నాం అసలు ఫామ్ హౌస్లు ఏంది హైదరాబాద్ మొత్తం కొలగొడుతున్నారు తెలుసా ఫామ్ హౌస్లు చెరువుల గడ్డిని పర్మిషన్ లేదు కదా సార్ ఇక్కడ ఏం పర్మిషన్ దీనికి అసలు మీరు పర్మిషన్ తీసుకుని ఇల్లు కట్టిరా ఏ సార్ మాకు తెలియదు మాత్రమే మీరు పర్మిషన్ లేకుండానే ఫామ్ హౌస్ కట్టి తీయనికి మాత్రం పర్మిషన్ కావాలంటే ఎట్లా పోలీస్ సెక్యూరిటీ ఈడ కూడా ఉంటుందా ఈడ కూడా ఫామ్ హౌస్ కాడ కూడా ఎందుకు ఫామ్ హౌస్ కాడ ఎందుకే ఇల్లు సార్ ఇది మినిస్టర్ గారి ఇల్లు ఇల్లా ఇది మరి ఈడ కట్టుకున్నాడు పోయి చెరువు వెనక కట్టుకున్నాడు రైట్ పక్కనే మనకు ఔటర్ రింగ్ రోడ్ జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ మంచిగా ఔటర్ రింగ్ రోడ్ పక్కపోటి హిమాయత్ సాగర్ చెరువు వెనుక ఇది కంప్లీట్గా ఎఫ్టీఎల్లో ఉన్నది ఫుల్ ట్యాంక్ లెవెల్ అక్కడ కనుక 1760 ఫీట్స్ కనుక నీళ్ళు వస్తే ఆడ కనుక ఆ తూములు ఎత్తకపోతే ఇదంతా మునగ గురవుతుంది అందుకే చాలా జాగ్రత్తగా ఇట్లాంటి విషయాలు అక్కడ ఆఫీసర్లు చాలా జాగ్రత్తగా ఉంటారు నీళ్లు కొద్దిగా రాగానే ఎత్తేస్తారు ముందే పోవాలి ఎందుకంటే మన వెనక పెద్ద సార్ల ఫామ్ హౌస్లు మునిగిపోతాయి కాబట్టి అందుకే చెప్తున్నాను రంగనాథ్ గారు హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు మీ పనితనం ఏందో ఇక్కడ చూపండి మినిస్టర్లు ఎమ్మెల్యేలు వీళ్ళు ఫామ్ హౌస్ల మీద పనితనం చూపిస్తే నెక్స్ట్ జనాల మీద చూపొచ్చు వాళ్ళకేమో జనాలకు నోరు లేదనో జనాలను ఎవడెడుతాడనో వాళ్ళ ఫామ్ హౌస్ల మీదనో లేకపోతే వాళ్ళకున్న స్పోర్ట్స్ విలేజ్ల మీదనో వాళ్ళ కన్స్ట్రక్షన్స్ మీద పడ్డారు కదా ముందు ఈ మినిస్టర్ ఫామ్ హౌస్ అవతల మినిస్టర్ తమ్ముడు ఫామ్ హౌస్ ఇంకా అవతల ఎవరెవరు ఉన్న ఫామ్ హౌస్లు ముందు వాడి మీద మీ పనితనం చూపండి ముందు వాటిని కొలగొట్టండి జనాలకు మంచి సంకేతాలు పంపాలి అప్పుడు తెలంగాణ ప్రజలు మిమ్మల్ని కూడా హర్షిస్తారు ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ